జూపిటర్ ప్రోగ్రెషన్స్ ఒక న్యూ యాంగిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈజ్ ఇంక్లూడింగ్ ద డిగ్రీస్. బీసీపీలో మామూలుగా మనం ర్యాండమ్గా జూపిటర్ R1 R2 ఇట్లా చెప్పుకుంటాం, ఒక్కొక్క రాశికి ఇట్లా మేజర్ రౌండ్స్గా చెప్పుకుంటాం. కానీ డిగ్రీ వైజ్ తీసుకున్నట్లయితే 14 degrees జూపిటర్, ఇక్కడ 14th లైన్లో జూపిటర్ ఉంది. మళ్ళీ ఇక్కడ 14th లైన్లో వచ్చేసరికి 14 degreesకి వచ్చేసరికి జూపిటర్ ఇట్ కంప్లీట్స్ 30 degrees అండ్ ఫస్ట్ రౌండ్ అని అర్థం. సో 14 degrees ధనస్సు రాశిలో ఉన్నటువంటి జూపిటర్ 14 degrees క్యాప్రికాన్కి మకరంకి వచ్చినప్పుడు అక్కడ జరిగే డిగ్రీస్ 30 degrees జరుగుతుంది అండ్ 40 degrees నావిగేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద పాయింట్ వేర్ ద R1 ఆఫ్ ది జూపిటర్ ఎండ్స్. మ్యాక్రో మేజర్ జూపిటర్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఈ స్పాన్ ఏదైతే ఉందో అది ఆ పర్సన్ తాలూకా ఏజ్ 0 నుంచి 12 సంవత్సరాలు జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 30 degrees కరెక్ట్గా లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది నెక్స్ట్ రాశి. అండ్ ఇక్కడ 12 years టు లైఫ్, 13 years టు 24 years జరుగుతుంది. అండ్ ఇక్కడ లైఫ్ మనకి 25 to 36 years జరుగుతుంది. యూజువల్గా అందరికీ కూడా వివాహం అనేది ఇక్కడ 21 years నుంచి తీసుకుంటే ఎర్లీ మ్యారేజ్ 24 years మధ్యలోని. అండ్ ఇక్కడ నుంచి యూజువల్గా ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మ్యారేజబుల్ ఏజ్ ఇది కనిపిస్తుంది. సో మనకి మ్యారేజ్ జూపిటర్ నుంచి 3rd రాశిలో జూపిటర్ లగ్నం చేసుకున్నప్పుడు అక్కడ మనం మ్యారేజ్ అనేది ఫ్రాక్టిఫికేషన్ అనేది 3rd house నుంచే చూస్తున్నాము. అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ 25 to 26 years మధ్యలోనే చైల్డ్ బర్త్ కూడా యూజువల్గా మనకి మేనిఫెస్ట్ అవుతుంది. సో 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్, నేమ్లీ మ్యారేజ్కి అండ్ చైల్డ్ బర్త్కి కూడా మనం 3rd హౌస్ని లగ్నం చేసుకుంటున్నాము. దట్ క్యాన్ బి ఫ్రమ్ జూపిటర్ ఆర్ ఫ్రమ్ ద లగ్న ఇట్ సెల్ఫ్. లగ్నం నుంచి కూడా మనం చైల్డ్ బర్త్ని తీసుకుంటాం బీసీపీలో. జూపిటర్ ప్రోగ్రెషన్ నుంచి కూడా చైల్డ్ బర్త్ని మనం ప్రెడిక్ట్ ఈజీగా చేస్తాం. నాట్ ఓన్లీ చైల్డ్ బర్త్, మ్యారేజ్. మన చేతిలో ఉన్న డేట్ ఆఫ్ మ్యారేజ్, డేట్ ఆఫ్ చైల్డ్ బర్త్ని పట్టుకొనే మనం మ్యారేజ్ని ప్రెడిక్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ హౌ వీ లెర్న్ ద టెక్నిక్స్, దెన్ వీ కెన్ గో ఇన్ టు ప్రెడిక్షన్ కాన్సెప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ బీసీపీలో మళ్ళీ మరొక్కసారి చెప్తాను, ఇక్కడ మనకి ఏ క్యాల్కులేషన్స్తో పని లేదు. క్యాల్కులేషన్స్ యాక్యురసీ కోసం డిగ్రీస్ అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాల్కులేషన్స్తో పని లేదు. దశ భుక్తి అంతరా సూక్ష్మాలతో పని లేదు. అలాగే హౌస్ లార్డ్షిప్తో కూడా పని లేదు. జస్ట్ ప్లానెట్స్ వాటి తాలూకా కారకత్వాలు పట్టుకొనే మనం వర్క్ చేస్తాము. కారకత్వాస్ని పట్టుకొని మాత్రమే మనం బీసీపీలో వర్క్ చేస్తాం. ఇవేవి మనం కన్సిడరేషన్లోకి తీసుకోము. తీసుకుంటే మన రీడింగ్ అనేది రిఫైన్ అవుతుంది. కానీ బిఎన్ఎన్లోని మనం ఈ 2 పాయింట్స్ పట్టుకునే వర్క్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా రియల్ టైమ్ చార్ట్స్, డేట్ ఆఫ్ మ్యారేజ్, డేట్ ఆఫ్ బర్త్. సో బిఎన్ఎన్లో మనం ఇక్కడ 26th ఇయర్లో మ్యారేజ్ అయింది అని చెప్తాం. బికాస్ దట్ ఈస్ ద స్టార్టింగ్. అండ్ అంటే 25, 26 బ్యాండ్ కదా, మనం 26th ఇయర్లో మ్యారేజ్ అయిందని చెప్తాం. ఈ వ్యక్తి బర్త్ డీటెయిల్స్ 4:33 AM చిలకలూరుపేట, 4:33:30 AM. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఫీమేల్ చార్ట్. ఇందులో తీసుకున్నట్లయితే బీసీపీలో 2 మెథడ్స్లో మనం చెప్పుకోవచ్చు అని ఆల్రెడీ నేను చెప్పాను. ఫ్రమ్ జూపిటర్ అండ్ ఆల్సో ఫ్రమ్ లగ్న ఆర్ ఫ్రమ్ కాలపురుష కుండలి. అంటే ఇక్కడి నుంచి చెప్పచ్చు, లగ్నం ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి చెప్పచ్చు, లేకపోతే జూపిటర్ నుంచి కూడా చెప్పచ్చు. సో 3 మెథడ్స్: జూపిటరు, లగ్నం, మేషం యాజ్ లగ్నం. స్టెప్ 2 ఏం చేస్తామంటే, ప్రస్తుతం ఇది వృషభ లగ్నం కాబట్టి ఇక్కడ 0 to 12 years గడిచింది లైఫ్, 13 to 24th year ఇక్కడ గడిచింది, 25th to 36th year ఇక్కడ గడిచింది. సో దిస్ ఈజ్ ద ట్రిగ్గర్ పాయింట్ ఫర్ మ్యారేజ్. సారీ, నేను ఇక్కడ తప్పు చేశాను. ఇక్కడ యాక్చువల్గా 23 అంటే 24th year మ్యారేజ్ కల్మినేషన్. సో ఇదే ఇక్కడే ఉంటుంది ఎండింగ్ ఆఫ్ దిస్ ఇదనమాట పాయింట్. ఇంకొక పాయింట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. జూపిటరు రెట్రో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను రెట్రో ఉన్నప్పుడు 0 to 12 years ఇక్కడ ఆపరేట్ చేస్తాడు, 13 to 24th year ఇక్కడ ఆయన ఆపరేషన్లోకి వచ్చారు. ఎప్పుడైతే జూపిటర్ ఇక్కడ పొజిషన్ తీసుకున్నారో డెఫినెట్గా ఆయన ఇక్కడ
చార్ట్లోని మార్స్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి మార్స్కి 7th హౌస్లోకి జూపిటర్ ఎంట్రీ జరిగింది. ఎండ్ ఆఫ్ ది 24th ఇయర్ కదా, 23 years 9 months అంటే 24th ఇయర్ ఎప్పుడు చాలా ఎండ్లోని మ్యారేజ్ జరిగింది. దానికి రీజన్ ఏంటో చూద్దాం. మార్స్ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చూద్దామా. 29 degrees మార్స్ జెమినీలో. సో 29 degrees ఆయన ట్రిగ్గర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే కదా. సో 24th ఇయర్లో ఎందుకు ట్రిగ్గర్ అయింది ఇక్కడ మనకి డిగ్రీ వైజ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ప్రోగ్రెషన్స్ యూజువల్లీ 1 degree ఆర్బ్ అండి, 1 degree 2 degrees ఆర్బ్, 2 to 1 degree ఆర్బ్లోనే అవి ట్రిగ్గర్ చేస్తాయి ఈవెంట్స్ని. ప్రోగ్రెషన్స్లో తలుగా మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది. మరి మార్స్కి జూపిటర్ అపోజిషన్లోకి ఆల్రెడీ 13th ఇయర్లో వచ్చింది. 13th ఇయర్ నుంచి 23rd ఇయర్ దాకా కూడా మ్యారేజ్ ఫ్రక్టిఫై అవ్వలేదు. 24th ఇయర్లో ఎండింగ్ పాయింట్లో మ్యారేజ్ ఎందుకు ఫ్రక్టిఫై అయింది అనే దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఆఫర్డ్ బై ద డిగ్రీస్ ఆఫ్ ది మార్స్ ఇన్ జెమినీ. ఇంకో విషయం, ఇక్కడ డిస్పోజిటర్ ఎవరైతే ఉన్నారో మార్స్ని హోస్ట్ చేస్తున్నట్టు డిస్పోజిటర్ మెర్క్యూరీ. నవాంశలోని కరెక్షన్ వచ్చింది, బీటీఆర్ జరిగింది. ఆఫ్టర్ 1 minute అండ్ 5 seconds, 1 minute 59 seconds లగ్న విల్ చేంజ్ టు. సో మనకి బర్త్ టైం రెక్టిఫికేషన్ కూడా ఇక్కడ జరిగిపోతుంది. 4:35 చేద్దాం టైం చేస్తే కనుక లగ్నం ఇక్కడికి వస్తుంది. వచ్చి వీ కెన్ క్లియర్లీ సీ దట్ నవాంశలో కూడా మార్స్ మెర్క్యూరీ ట్రైన్లోకి వచ్చారు అండ్ మ్యారేజ్ హ్యాస్ కల్మినేటెడ్. ఇక్కడ ఆల్రెడీ మనం చూసినట్లయితే డెఫినెట్గా మార్సు మెర్క్యూరీ వీనస్ సన్ 4 ప్లానెట్స్ 2nd హౌస్లోని లగ్నం నుంచి 2వ ఇంట్లోని అసెంబుల్ అయి ఉన్నాయి. ఈ 4 ప్లానెట్స్ కూడా మనకి ఇక్కడ మ్యారేజ్ అనేది కల్మినేట్ చేస్తున్నాయి. అండ్ నవాంశలో అయితే మనకి లగ్నం మారింది అండ్ కరెక్షన్ జరిగింది. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వై మ్యారేజ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద 24th ఇయర్. ఇన్ని రకాలుగా మనం బిఎన్ఎన్లో కల్మినేట్ చేసుకోవచ్చు మ్యారేజ్ ఎందుకు జరిగింది. బీసీపీలో థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే, సెకండ్ స్టెప్ ఏమో మనం ఈ హౌస్ని లగ్నం చేసుకున్నాం. 24th ఇయర్ కదా మ్యారేజ్ జరిగింది, ఈ ఇంటిని లగ్నం చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే నవాంశ. ఈ లగ్నంలో ఉన్న రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన నవాంశలో ఏ పాదంలో ఉన్నాడు. ఇక్కడ ఆయన చూస్తున్నాం కదా, శని కుంభ నవాంశలోని రాశ్యాధిపతి ఉన్నారు. అది D1లో ఉన్నటువంటి రాశ్యాధిపతి కుంభ నవాంశలో ట్రైన్లోకి వచ్చారు. అది ఇంపార్టెంట్. ఆ ట్రైన్ ఉన్నప్పుడే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే జరగదు. అది చాలా ఇంపార్టెంట్. 100% స్టెప్ 3లోని ఈ కనెక్షన్ మనకి దొరుకుతుంది ఖచ్చితంగా. బిఎన్ఎన్ తలగా బ్యూటీ ఇందులో ఉంది అసలు సంగతి. ఈరోజు అన్ని తప్పులు చేస్తున్నాను. ట్రైన్ యాక్చువల్గా ఇది మార్స్, సాటర్న్, రాహు, మెర్క్యూరీ అండ్ సన్. ఇది ఏది D9లోది ఉన్నటువంటి ట్రైన్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మీరు ఇంకొద్దిగా డీప్గా వెళ్తే ఇక్కడ మహాదశ లార్డ్ సన్ మహాదశలో మ్యారేజ్ జరిగింది. అండ్ అంతర్దశ లార్డ్ ఏమో వీనస్. ఇప్పుడు ఈ బ్యూటీ చూద్దాం. సన్ వీనస్ కూడా పూర్తి కంజంక్షన్లో ఉన్నారు ఇక్కడ D1లో. సన్ ఏమో 2 degrees 24, వీనస్ ఏమో 3 degree 27, less than 1 degree ఆర్బ్ అంటే సూపర్ కంజంక్షన్ అంటారు బిఎన్ఎన్లో. సూపర్ కంజంక్షన్. మరి నవాంశ వరకు వచ్చేసరికి మనకి ఈ రెండు కూడా సన్ ఏమో 2 degreesలోని మనకి మృగశిర నక్షత్రం మార్స్ నక్షత్రంలో ఉన్నారు. వీనస్ ఏమో 3 degrees జెమినీలోకి వచ్చేసరికి అక్కడ చిత్తా నక్షత్రంలోని వీనస్ పోజిట్ అయి ఉన్నారు. సో బోత్ బిలాంగ్ టు మార్స్. సో మార్స్ ఇక్కడ సెంటరు, మార్స్ మనకి సెంటరు. మహాదశ లార్డ్ కనెక్ట్ అయ్యాడు, వీనస్ నక్షత్రం ద్వారా కనెక్ట్ అయ్యాడు. అండ్ D1లో అయితే మనకి డైరెక్ట్గానే వీనస్ సన్ సూపర్ కంజంక్షన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే దశలు లేకుండా కూడా కాన్సెప్ట్ని మనం చెప్పుకుంటాం. స్టాటిక్గా ప్లానెట్స్ని పెట్టి చెప్పుకుంటున్నాం. ముందు ఎందుకు జరగలేదో చెప్పుకున్నాం, తర్వాత ఎందుకు జరిగిందో చెప్పుకున్నాం, ఆ పర్టికులర్ డేట్కి ఎందుకు జరిగిందో చెప్పుకున్నాము.
సో ఈ రకంగా బిఎన్ఎన్లో జస్ట్ ప్లానెట్స్ని పట్టుకొనే చెప్తాము, కారకతత్వాలు వాటిదే చెప్తాము. అండ్ జూపిటర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లానెట్ దట్ విల్ ట్రిగ్గర్ ద ఈవెంట్. 100% జూపిటర్ తాలూకా రోలే మ్యారేజ్ కానీ చైల్డ్ బర్త్ కానీ ఎనీ ఫ్రూట్ఫుల్ ఈవెంట్ ఆ పర్సన్కి జరగాలి అంటే, ఫ్రూట్ఫుల్ అయినా ఫ్రూట్లెస్ అయినా పెయిన్ అయినా లైఫ్లో ఏదైనా సరే అనుభవించేది జీవ కాబట్టి జీవుడు తాలూకా ఇన్వాల్వ్మెంట్తోనే ఆయన ప్రోగ్రెషన్స్లోనే ఈవెంట్స్ అనేవి అన్నీ జరుగుతాయి. ఇంకొక బ్యూటీ ఏంటంటే బిఎన్ఎన్లో కేవలం ప్లానెట్సే చక్కగా అన్నీ డిసైడ్ చేస్తాయి ఏంటేంటి జరుగుతున్నది అనేది. సన్ ఫాదర్ ఈజ్ బిహైండ్ ద డెసిషన్. హూ టుక్ ద డెసిషన్ అంటే ఈయన డ్రైవర్ అనమాట. హీఈస్ పుషింగ్ ఆల్ ది ప్లానెట్స్. సో సన్ అనేది డెసిషన్ మేకర్, ఇక్కడ డెసిషన్ మేకర్ ఇన్ ద మ్యారేజ్. ఫాదర్ హ్యాస్ టేకెన్ ద డెసిషన్ అండ్ ద పర్సన్ హ్యాస్ ఫాలోడ్. అండ్ ఇక్కడ జూపిటర్కి ఇటుపక్క కూడా శుభులు ఉన్నారు, న్యాచురల్ బెనిఫిట్స్. కాబట్టి ఆ పర్సన్ చాలా కంఫర్టబుల్గా హస్బెండ్ని రీచ్ అయ్యారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏం జరుగుతుంది, 2-5 లార్డ్స్ మెర్క్యూరీ, ఈయన లగ్న యోగ కారకుడు, ఆయనేమో జూపిటర్కి మార్స్కి మధ్యలోనే ఉన్నాడు. సో ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఆల్సో లవ్ బిట్వీన్ దీస్ టూ విల్ బి వెరీ ఎక్సలెంట్. అండ్ ఆల్ ది ప్లానెట్స్ ఆర్ పొజిటెడ్ ఇన్ 2nd house and Jupiter himself is in the 8th house. 1-7 యాక్సిస్లో ఈ ప్లానెట్స్ అన్నీ కూడా పోజిట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ D1 0 to 12 13 to 14 13 to 24 ఇక్కడ చెప్పుకున్నాము. ఇప్పుడు దీన్నే మనం 0 to 12 అండ్ 13 to 24 రౌండ్ 2లో కదా మ్యారేజ్ అయింది. సో జూపిటర్ ఇక్కడ ఉండగా మ్యారేజ్ అయింది అనేది మనకి ఇక్కడ ప్రస్తుతం ఎందుకు టాలీ అవ్వదో మనం ఇప్పుడు దాని బ్యూటీ కూడా చూద్దాం ఏంటో. జూపిటర్ 10 degreesలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అది రౌండ్ 1 అయింది. ఇక్కడ నుంచి 10 degrees ఇక్కడికి వచ్చేసరికి అది రౌండ్ 2 అయింది. సో రౌండ్ 2లో జూపిటర్ ఆక్యుపై చేసింది కుంభ రాశి ఆక్యుపై చేసి అన్నిటికీ మళ్ళీ ట్రైన్లోకి జూపిటర్ ఎంట్రీ అయింది. అండ్ యూ కెన్ సీ నవాంశలో కూడా మనకి మెర్క్యూరీ ట్రిగ్గర్ అయిపోతుంది, మార్స్ ట్రిగ్గర్ అయిపోతుంది, దశానాథుడు కూడా ట్రిగ్గర్ అయిపోతున్నాడు. అండ్ మార్స్ ట్రిగ్గర్ అయినప్పుడు దశానాథుడు అంతర్దశానాథుడు అదే నక్షత్రం ఉండడం వల్ల నవాంశలోని మనకి క్లియర్గా, నవాంశే కాదు ఈవెన్ D1లో కూడా మనకి సన్ అండ్ వీనస్ ఒక దగ్గరే కంజంక్ట్గా ఉన్నారు. సో దట్ ఈస్ హౌ సింప్లీ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిగ్రీస్ని ఎప్పుడైతే మనం గమనంలోకి తీసుకుంటామో మన తలక ప్రెడిక్షన్ తలక యాక్యురసీ దట్ మెనీ టైమ్స్ సుపీరియర్గా రిఫైన్ అవుతుంది అనేది ఇక్కడ నిర్వివాద అంశము. ఇప్పుడు అలాగే క్విక్గా నేను చైల్డ్ బర్త్ ఇప్పుడు ఇంత డీటెయిల్డ్గా నేను చెప్పను. చైల్డ్ బర్త్ కూడా ఇక్కడ మనం టపా ప్రెడిక్ట్ చేసేద్దాం. వితిన్ 5 minutes అయిపోతుంది చూడండి. సో దిస్ ఈజ్ ద 27th year అండ్ దిస్ ఈజ్ ద 33rd year ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్. అండ్ మనకి తెలుసు ఇక్కడేమో 0 to 12, ఇక్కడేమో 13 to 24 అయితే ఇక్కడ 25 to 36 ఇక్కడ అయినప్పుడు ఇది లగ్నంగా BCP లగ్నంగా చేసుకొని ఇక్కడి నుంచి మనం ఇప్పుడు చైల్డ్ బర్త్ని ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 7th లార్డ్ అనలేదు, మనం ఏమీ అనలేదు, జస్ట్ డైరెక్ట్గా ప్లానెట్స్ని పట్టుకొనే మనం తీసుకుంటున్నాం ప్రెడిక్షన్స్. బికాజ్ మార్స్ ఈజ్ హస్బెండ్ అండ్ జూపిటర్ ఈజ్ ద జీవా, ఈ రెండింటినే మనం మెయిన్గా ఫోకస్ తీసుకొని చేస్తాం. చైల్డ్ బర్త్కి వచ్చేసరికి జూపిటర్ ఈజ్ ద కారకా ఫర్ చైల్డ్ బర్త్. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఫిమేల్ చార్ట్లోని వీనస్ బికమ్స్ ద ఫిమేల్. అక్కడి నుంచి మనం ఫీమేల్ వీనస్ని తీసుకుంటాం. బికాజ్ మదర్ చైల్డ్ బర్త్కి జూపిటర్ కారక అయితే వీనస్ ఈజ్ ద ఫిమేల్ అండ్ చైల్డ్ బర్త్ని ఇక్కడి నుంచి కూడా మనం ప్రెడిక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ జీవా బికమ్స్ ద జీవా, వీనస్ బికమ్స్ ద జీవా ఫర్ ద ఫిమేల్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ కూడా చెప్పచ్చు, తప్పులేదు, కానీ ఇక్కడ మన డిమార్కేషన్ మ్యారేజ్ నుంచి తీసుకుంటాం. సో ఇందాక మ్యారేజ్కి మనం చూసాం 2nd house యాక్టివేట్ అయింది లైఫ్లోని, 24th yearలో మ్యారేజ్ అయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి థర్డ్ హౌస్ యాక్టివేట్ అయింది చైల్డ్ బర్త్ టైంకి. అందరికీ కూడా ఇవే ఉంటాయండి 99%. మ్యారేజ్కి 3rd house 2nd house ఉంటాయి, చైల్డ్ బర్త్కి కూడా 3rd house మ్యాక్సిమం. అంటే అక్కడ 36th year లోపల చైల్డ్ బర్త్ అయ్యేదే కదా అందరికీ. సో 3rd house విల్ బి ద BCP లగ్న ఫర్ చైల్డ్ బర్త్.
ఇప్పుడు జూపిటర్ డైరెక్ట్ స్ట్రింగ్లోని, డైరెక్ట్ అంటే ఇక్కడే కూర్చుని ఉన్న ప్లేస్లో ఉన్నప్పుడు జూపిటర్కి కనెక్ట్ అయింది, ఇందులో ఉన్న ప్లానెట్స్ అన్నీ కనెక్ట్ అయ్యాయి, రాహు కూడా కనెక్ట్ అయ్యాడు. వేరే జూపిటర్ ఇక్కడికి వచ్చినప్పుడు బ్యాక్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తాడు. 0 to 12 ఇయర్స్కి బ్యాక్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తాడు. 13 to 24 ఇక్కడ, మళ్ళీ 25 to 36 హీ విల్ కమ్ టు దిస్ హౌస్. సో జూపిటర్ డైరెక్ట్ స్ట్రింగ్లోని ఈ 4 ప్లానెట్స్ మార్స్, మెర్క్యూరీ, సన్ అండ్ వీనస్ ప్లస్ జూపిటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. జూపిటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రింగ్ ఏంటి ఆపరేట్ అవుతుంది అంటే ఇంకా ఇవన్నమాట. ఇది బ్యాక్ హౌస్ రెట్రో స్ట్రింగ్ ఇది. సో జూపిటర్, కేతు అండ్ సాటర్న్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ నుంచి 25 to 36 ఇయర్లోని, 13 to 24 ఏమో ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు జూపిటర్ డైరెక్ట్గా మార్స్కి కనెక్ట్ అయ్యాడు. సో మ్యారేజ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి చైల్డ్ బర్త్ అనేది ఇప్పుడు మేనిఫెస్టేషన్ చూద్దాం. సో కేతు ఏమో లగ్నం నుంచి 3వ ఇంట్లో పొజిట్ అయి ఉన్నాడు, 3rd హౌస్లో ఉన్నాడు. అండ్ జూపిటర్ ఏమో లగ్నం నుంచి 8th హౌస్లో పొజిట్ అయి ఉన్నాడు, అండ్ హీఈస్ ఆల్సో ద 11th లార్డ్. అండ్ సాటర్న్ ఏమో ఎప్పుడైతే జూపిటర్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు కదా, ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ పొజిషన్లో ఆపరేట్ చేస్తున్నాడు కదా జూపిటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్. సో ఇద్దరు పిల్లలు కూడా మనకి 27th ఇయర్, 23rd ఇయర్ కాబట్టి ఇదే పొజిషన్లో జూపిటర్ తాలూకా స్ట్రింగ్, ఈ స్ట్రింగ్తోనే చైల్డ్ బర్త్ అనేది జరిగింది. సో మనం స్టెప్ 1లో 27th ఇయర్ కాబట్టి 3rd హౌస్, దీనికి ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఈ 3rd హౌస్ అరైవల్కి క్యాల్కులేషన్ ఉంది. అదేంటి అంటే 27th ఇయర్లో జరిగింది కాబట్టి 12 టేబుల్తో డివైడ్ చేస్తాము, 24 మిగులుతుంది. దట్ ఈస్ ద హౌస్ దట్ ఈస్ యాక్టివేటెడ్ డ్యూరింగ్ ద 27th ఇయర్. 27th ఇయర్లో 3rd హౌస్ బికమ్స్ ద లగ్న. దిస్ ఈస్ ద స్టెప్ 1 షార్ట్ కట్ క్యాల్కులేషన్. ఇప్పుడు ఈ 3rd హౌస్కి ఎవరెవరు రిలేట్ అయి ఉన్నారు? 3rd హౌస్ని మనం లగ్నం చేసుకుంటే ఆయనకి 2nd హౌస్లో మూన్ ఉన్నాడు, వీ కెన్ సీ హియర్. అండ్ 12th హౌస్లో మిగిలినవన్నీ కూడా లైనప్ అయి ఉన్నాయి. అండ్ జూపిటర్ ఇక్కడికి మనం వచ్చేసాడు కదా, ఆల్రెడీ మనం ఇందాక చూసాం. రెట్రో జూపిటర్ మనకి ఇక్కడ పొజిషన్ తీసుకుని ఉన్నాడు ఫర్ ద ఇయర్స్ 25 to 36. సో ఈయన ట్రైన్లోకి ఈ 3 ప్లానెట్స్ మనకి అరైవల్ అయింది. కానీ మనం ఇప్పుడు తీసుకోవాల్సింది కేతుకి అనమాట, ఎందుకంటే 3rd హౌస్కి మనం చూస్తున్నాం కేతుకి. సో 2nd హౌస్లోనేమో మూన్, కేతు బయలుదేరాడు, మూన్ తగిలింది. సో నెక్స్ట్ ఏంటి, బర్త్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ గర్ల్ చైల్డ్. ఇంత సింపుల్ అండి. బిఎన్ఎన్, మూన్ ఈజ్ ఏ ఫీమేల్ ప్లానెట్. సో కేతు బయలుదేరాడు, ఫస్ట్ తగిలింది మూన్. సో మనకు అక్కడ చైల్డ్ బర్త్ ఫీమేల్ చైల్డ్. అండ్ కేతు ఇక్కడ నుంచి 1.5 ఇయర్ ప్రోగ్రెషన్ కేతుది. 27th ఇయర్లోని అతను మేనిఫెస్ట్ అయింది ఫస్ట్ కిడ్, గర్ల్ చైల్డ్. ఇప్పుడు 27 నుంచి 28.5 2nd హౌస్, 3rd హౌస్కి 30, 4th హౌస్కి 31.5, అండ్ 33rd ఇయర్కి కేతుకి ఎవరు వచ్చారు, జూపిటర్ లైన్లోకి వచ్చాడు. సో 2nd ఈజ్ బాయ్ చైల్డ్. ఇంత సింపుల్ అండి బిఎన్. కేతు ప్రోగ్రెషన్ తెలుసు కదా, 18 ఇయర్స్ కాబట్టి 1.5 ఈజ్ ద టైం టేకెన్, 1.5 ఇయర్ ఈజ్ ద టైం టేకెన్ పర్ రాశి ఫర్ 30 degrees అనమాట ప్రోగ్రెషన్. కేతు ప్రోగ్రెషన్ 1.5 ఇయర్స్ 30 degrees ప్రోగ్రెషన్. సో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుగా ఈ బిఎన్ఎన్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అన్నిటినీ లైఫ్ ఈజీ చేస్తుంది. స్టెప్ 3 మనకి తెలుసు నవాంశ. నవాంశకు వచ్చేసరికి మనం ఈ చంద్రుడు ఎవరైతే కారక ఆఫ్ గర్ల్ చైల్డో కేతు ఏమో వర్గోత్తం. సో నవాంశ అనేది ఎంత కీలక పాత్ర వహిస్తోందో మనకి పూర్తిగా క్లారిటీ వచ్చేసి ఉంటుంది. బిఎన్ఎన్ ఈజ్ సో సింపుల్, వితౌట్ ఎనీ దశ, వితౌట్ ఎనీ ఏమీ లేదు ఇక్కడ. అయితే ఇక్కడ సన్ మహాదశ అనే కంటిన్యూ అవుతోంది ఈ పీరియడ్లో కూడా. బోత్ ది చిల్డ్రన్ సన్ మహా, ఇందాక మ్యారేజ్లో మనం 7th లార్డ్ అనుకోలేదు, ఇప్పుడు మనం 5th లార్డ్ అనుకోలేదు. అవి ఏమీ లేకుండా ఓన్లీ కారకత్వాలు పట్టుకొనే మనం ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రెడిక్షన్ అనేది చేస్తున్నాం. చాలా సింపుల్, వెరీ 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 అల్ట్రా సింపుల్ బిఎన్ఎన్. సన్ ఎక్కడి నుంచి తెచ్చాము అది కదా అసలు విషయం. సన్ మహాదశలో కదా ఈవెంట్ జరిగింది.
ఈ సన్ మహాదశకి మనకి చూస్తున్నాం, మనకి మూన్ ఈజ్ ద డిస్పోజిటర్, మూన్కి సన్ ఈజ్ ద డిస్పోజిటర్ అండ్ సన్ ఈజ్ పొజిటెడ్ ఇన్ ద సెకండ్ హౌస్ ఫ్రమ్ ద ఒరిజినల్ లగ్న. సో హీ గివ్స్ ఈజీలీ ఆయన ఎడిషన్ టు ద ఫ్యామిలీ అనేది ఇచ్చేసాడు. సారీ, ఇందాక నేను సన్ మహాదశలోని జూపిటర్ అంతరాలోనేమో మ్యారేజ్ అయిందండి. శాటర్న్ 31st 10/31/95 అంటే శాటర్న్లోనేమో మ్యారేజ్ అయిందండి. అండ్ వీనస్లోనేమో కిడ్ 1, బర్త్ ఆఫ్ కిడ్ 1. అండ్ మ్యారేజ్కి సన్ శాటర్న్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెనేటరీ. ఇక్కడ మనకు కనిపిస్తుందిగా ట్రైన్ నవాంశలోని. అండ్ ఆల్సో సన్ వీనస్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాము, బోత్ ఆర్ ఇన్ ద మార్స్ నక్షత్ర. అండ్ మార్స్ ఈజ్ ఆల్సో ఇన్ ద లగ్న ఆర్ సెకండ్ హౌస్ ఆఫ్ ది D1కి ఏమో సెకండ్ హౌసు, D9లోనేమో లగ్నం అనుకున్నాం కదా, ఇది మనం BTR చేసుకున్నాం. సో ఇది లగ్నం. సో ఏదైతే ట్రైన్లో కనెక్టివిటీ అయితే మనకి దొరికింది. అండ్ సెకండ్ చైల్డ్ బర్త్ మనకి కనిపించినట్లయితే ఇది మూన్ మహాదశలో జరిగింది. మూన్ మహాదశ అండ్ మర్క్యూరీ అంతర్దశలోని మర్క్యూరీ అంతర్దశ 2 సెప్టెంబర్ కాబట్టి ఈ అంతర్దశలో జరిగింది. అండ్ మూన్కి మర్క్యూరీకి మనం ఆల్రెడీ 100 సార్లు చెప్పుకున్నాము మూన్ ఎందుకు ఇచ్చింది మనకి, అలాగే మెర్క్యూరీ మనకి ఎట్లాగా ట్రైన్ వచ్చింది లగ్నానికి అనేది మనం నవాంశ చార్ట్ తెచ్చి ఇక్కడ కదా మనం ఇంటర్పోలేట్ చేస్తున్నాము. నవాంశ తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టాలి, అప్పుడు థర్డ్ హౌస్ కనెక్టివిటీ అనేది మనకి చక్కగా కనిపిస్తోంది. జూపిటరు, మూను, కేతు ముగ్గురు కూడా లైనప్ అయిపోయారు థర్డ్ హౌస్. జూపిటర్ బ్యాక్ హౌస్ స్ట్రింగ్లోకి వచ్చేసరికి జూపిటర్, కేతు, శాటర్న్ అనే ఈ 4 కూడా మనకి జూపిటర్కి లైనప్ అయి ఉన్నాయి. అంటే హౌ విల్ దిస్ పర్సన్ పర్సీవ్ ద చైల్డ్ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇది కదా మనం ట్రైను, ఈయనేమో 7, ఈయనేమో 1, ఈయనేమో 3. సో కమ్యూనికేషన్లో చైల్డ్తో కమ్యూనికేషన్లోని కట్ అనేది ఉంటుంది. కేతు కదా కట్టర్, కానీ నవాంశలో మళ్ళీ ఏమైంది, చివరికి మాట అయితే విని తీరుతుంది ఈ అమ్మాయి. నవాంశలో ఏమైంది, చక్కగా అన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, జూపిటర్, మూన్ అండ్ కేతు. అండ్ ముఖ్యంగా థర్డ్ హౌస్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈ పర్సన్ థర్డ్ అంటే లగ్నం నుంచి మూను థర్డ్ లార్డ్ ఇన్ 4th హౌస్. సో డెఫినెట్గా 3 and 4 ఎప్పుడైతే కనెక్టివిటీ వస్తుందో ఈ పర్సన్ విల్ బీ ఫార్ అవే ఫ్రమ్ ద పేరెంట్స్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. అండ్ జూపిటర్ బాయ్ ఈజ్ ద జూపిటర్ కదా, ఎందుకంటే కేతు మెట్ జూపిటర్ టు గివ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది బాయ్ చైల్డ్. నౌ హౌ ఈజ్ దిస్ బాయ్, ఆయన ఎలా ఉన్నాడు జూపిటర్ నవాంశలో? జూపిటర్ ఎలా ఉన్నాడు నవాంశలో? ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నాడు. సో ద బాయ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ చైల్డ్, ఎగ్జాల్టెడ్ నేచర్ ఉంటుంది ఆ పర్సన్కి, ఉత్తముడు. ద బాయ్ ఈజ్ నేచర్ ఆఫ్ ది బాయ్ ఈజ్ టోటల్లీ ట్రెడిషనల్ అండ్ ఆల్వేస్ ఇన్ లైన్ విత్ వాట్ ద మదర్ థింగ్స్. ఎందుకు మదర్ థింగ్స్? జూపిటర్ అంటే ఆ జీవ అండ్ ద బాయ్ వాళ్ళిద్దరు నేచరు, వాళ్ళిద్దరు తలగా ఫ్రీక్వెన్సీస్ వన్ అండ్ ద సేమ్. అర్థమైందా? ఇంత ఈజీ బిఎన్ఎన్తో అన్ని ఫైనల్ పాయింట్స్ మనకి బిఎన్ఎన్లోని కంప్లీట్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ అంతా కూడా గ్రహ కారకత్వాలు అంటే మనుషులు అనమాట. ఈ మనిషితో ఎలా ఉంటాడు, ఈ మనిషితో ఎలా ఉంటాడు, ఇవన్నీ ఇంటరాక్షన్ ఆఫ్ ది ప్లానెట్స్. అండ్ ప్లానెట్స్ ఆర్ నథింగ్ బట్ ద పర్సన్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో దిస్ ఈ పర్సన్కి చూసారు కదా, మార్స్, సన్, వీనస్ అండ్ మర్క్యూరీ అన్నీ లైనప్ అయిపోయి ఎక్కడున్నాయి. అండ్ ద పర్సన్ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డాటర్. ఎక్కడున్నాయి అన్నీను, బట్ ఇదేంటి డింగ్ డాంగ్ అనమాట. మళ్ళీ కనెక్టివిటీ నో కట్ ఆఫ్, అది అలా ఉంది. అంటే కట్ ఆఫ్ అంటే ఏమీ కాదు, మ్యారేజ్ చేసి వేరే ఇంటికి వెళ్ళటం. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ బిఎన్ఎన్ అండి. ధన్యవాదాలు.